సంగీతమే జీవితం, స్వరాలే ఊపిరి. పాటలతో ప్రేక్షక హృదయాలను కొల్లగొట్టిన గొప్ప గాయకుడు. తన సంగీతంతో సినీ ప్రపంచాన్ని ఉర్రూతులూగించిన ప్రతిభావంతుడు. తన స్వరంతోనే కాదు, స్వరాల సృష్టితోనూ అభిమానులను మంత్రముగ్ధులను చేసిన సంగీత దర్శకుడు ఆయనే రఘు కుంచే. రాజమహేంద్రవరం నుండి వచ్చిన రఘు కుంచే గారు బుల్లితెర యాంకర్గా టెలివిజన్ రంగంలో తొలి అడుగులు వేసి 2000 సంవత్సరంలో బాచీ చిత్రంతో తన గాన ప్రయాణాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి 1000కు పైగా పాటలు పాడారు. తన కెరీర్లో 6 నంది అవార్డులను గెలుచుకున్నారు. వేలాది మంది అభిమానులతో స్వరకర్తల కలలను నిజం చేసిన గొప్ప గాయకుడు రఘు కుంచే. 2009వ సంవత్సరంలో బంపర్ ఆఫర్ చిత్రంతో సంగీత దర్శకుడిగా పరిచయమై ఆ చిత్రానికి కూడా నంది అవార్డు పొందారు. తన సంగీతంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. తన పాటలలో కొన్ని మెచ్చుతునకలు చూస్తే లక్ష్మి 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 ఇటు రావే వెంకట లక్ష్మి వచ్చాక వెచ్చక టచ్మి ఇక శరణం గచ్చామి హంగామ హంగామ ఆనందమల్దామయ దుమ్మురేపే దమ్ము ఉంది సూపులోన సురుకు ఉన్నదిరా ఓణి వేసిన దీపావళి వచ్చెను నా ఇంటికి ఏదోలా ఉందే నువ్వే లేక ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే రవణమ్మ రాయ 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 రాయసలోని చినుకులారాలి దేవుడా దేవుడా ఎంత పని చేసావ్రో తిరిగిన అందమిచ్చి దుమ్ము రేపుతున్నావ్రో కనుపాపలే పసిపాపలా వినరా సోదర వీరకుమార ఇంటర్నెట్ గాథా కనరా కన్నుల ముందర జరిగే మాయజాలమంతా తరిగిడ జుంతరితా సిత్తరముంటే సిత్తాదే ముప్పును ముందే సొత్తాదే నీ పక్కన పడ్డాది లేదు చూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు. ఇలాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ పాటలతో ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు రఘు కుంచే. అంతేకాదు, ఒక మ్యూజిక్ డైరెక్టర్గా స్వరాల సముద్రంలో ఈదేలా నైపుణ్యంతో కూడిన అద్భుతమైన సంగీతాన్ని బంపర్ ఆఫర్ వంటి ప్రయోగాత్మక సినిమాల నుండి ఆహనా పిల్లంట, దగ్గరగా దూరంగా, దేవుడు చేసిన మనుషులు, లేడీస్ అండ్ జెంటిల్మెన్, దొంగాట, మామ మంచు, అల్లుడు కంచు, నాయకి, కేర్ ఆఫ్ గోదావరి, 47 డేస్, రాగాల 24 గంటల్లో, పలాస 1978, క్రేజీ అంకుల్స్ మొదలగు ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాలకు తన సంగీతాన్ని అందించిన ఘనత రఘు కుంచేదే. గాయకుడు, సంగీత దర్శకుడిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా, పేరుగాంచిన నటుడుగా కూడా తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ముద్దంటే చేదా నీకు ఆ ఉద్దేశం లేదా రే అదవా, నేను నీకు హెల్ప్ చేస్తాను అంటున్నారా, ఎందుకు రకం చేస్తావు? పలాస 1978లో తన నటనతో మెప్పించిన రఘు కుంచే వెండితెరపై చెరగని ముద్ర వేసుకున్నాడు. మా అన్ని విషయాన్ని తేలిక ఒకేరా మా పక్క నిలబడ్డా ఎక్కువ సాయంత్రంలో బొక్కలు ఇస్తుంది చూడు. ఆలోచించడానికి ఏటుంది? మా అన్నిటి శ్రీరామచంద్రుడా, వాళ్ళంటే నాకు ప్రేమ లేదు, అలాగని కోపం లేదు. సరే నీ ఇష్టం మరి. ఇలా తన ప్రతిభతో సత్తా చాటిన బహుముఖ ప్రతిభావంతుడు గత 4 ఏళ్లుగా గామా అవార్డ్స్తో ప్రయాణిస్తూ ఇప్పుడు గామా అవార్డ్స్ 2025 ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన మల్టీ టాలెంటెడ్ మన రఘు కుంచే గారిని మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి ఘన స్వాగతం పలుకుతున్నాం.